స్టాండ్ తెస్తాలే మమ్మీ ఏం కాదు రాజు మన రాజు యొక్క బంధువులందరికీ, తర్వాత తన యొక్క భార్య యొక్క ఫ్యామిలీ అందరికీ రాజు తరపున మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ దినం రాజు మన మధ్య లేడు. అయితే చిన్నప్పటి నుంచి రాజుని చిన్నప్పటి నుంచి మా చేతిలో పెరిగిన వ్యక్తి అల్లుడు ఎప్పుడు కనబడ్డా కానీ మామగారే బాగున్నా అంటాడు, మామగారే అని పిలుస్తాడు. చాలా మంచి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి కూడా, అంటే నాకు మన అక్క పెళ్ళైనప్పుడు నుంచి అక్క పరిచయం మాకు అప్పటి నుంచి కూడా ఈ రాజు, వీళ్ళ తర్వాత వినోద్, తర్వాత చిన్నబ్బాయి, వీళ్ళు ముగ్గురు కూడా మాతో, అంటే మా ఇంటికి వెనక వైపు ఇక్కడ ఇల్లు మాది అటు. వాళ్ళు ఎప్పుడు మా ఇంటి వైపు వస్తే మేము కనబడేది వాళ్ళకి. వాళ్ళతో మాతో పాటు చాలా మంచిగా ఉండే పిల్లలు. నేను ఎప్పుడైతే డిగ్రీలో అంటే 97లో రక్షణ పొందినప్పుడు ఈ పిల్లలందరికీ నేను సండే స్కూల్ చెప్పేది. నేను రక్షణ పొందిన తర్వాత ఒక 1 ఇయర్ నేను పిల్లలందరికీ దేవుడు వాక్యం చెప్పి, అంటే నేను అక్కడ ఖమ్మంలో ఏదైతే నేను దేవుడు నమ్ముకున్నానో అక్కడ ఏమని రాసిందంటే ప్రభువుకు తగినట్టుగా నడవమని. ఒకవేళ ప్రభువుకు తగినట్టుగా నడవకపోతే ఆయనకు తగినట్టుగా నడవాలని చెప్పి ఒక వాక్యం ఉంది. ఆ వాక్య ప్రకారం నేను రక్షణ పొందిన తర్వాత ఈ పిల్లలందరూ కూడా, ఇక్కడ ఈ సారదింపటిలో ఉన్న పిల్లలందరికీ నేను VBS చెప్పేది, పాటలు నేర్పించేది. మా ఈ పిల్లలైతే ఎంత భక్తిగా ఉండేదంటే అసలు వీళ్ళందరూ చూస్తే ఎంత ఆశ్చర్యమో. సైదులు మాయేస్తుంటే తిమ్మతి మాయేస్తుంటే అంటే వీళ్ళందరికీ చాలా భక్తిగా ఉండేది. తర్వాత నేను ఎప్పుడైతే బీటెక్ చదివి ఇంజనీరింగ్ సీట్ రాసి ఎంసెట్ రాసిన తర్వాత ఇంజనీరింగ్ వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లలందరినీ నేను తర్వాత వీళ్ళు పెద్దోళ్ళు అయినప్పుడు, తర్వాత ఒక స్టేజ్ పెరిగిపోయి పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత రాజు పెళ్ళైన తర్వాత కొడుకుని చూసుకుంటాం కూడా ఇట్లా నేను చిన్నప్పుడు చూసుకుంటూ రాజుని ఇట్లా చూసుకుంటూ వచ్చినాను. కానీ ఈ దినము నేను రాజు ఇట్లా ఈ పడక మీద తన నిద్రిస్తున్నట్టుగా నేను చూడాలని అనుకోలేదు. కానీ ఈ దినము దేవుడు తన కుమారుడిని తన దగ్గర తీసుకొని పోయినాడు. ఈ దినము ఇక్కడ నిలబడే ప్రతి ఒక్కరిని బట్టి ఒక క్వశ్చన్ వేస్తున్నా. మనందరం రాజు గురించి ప్రార్థన చేయాలి, ఆయన ఫ్యామిలీ గురించి ప్రార్థన చేయాలి. కానీ మనం కూడా ఏదో ఒక రోజు రాజు దగ్గరికి వెళ్తాం. ఒకసారి నా మాట వినండి. ఈ దినము ఒకరోజు ఆయన ఈ దినం చనిపోయిన రేపు 2వ రోజు. మనం కూడా ఏదో ఒక రోజు చనిపోతాము. తర్వాత చనిపోయిన రోజు తర్వాత రోజు 2వ రోజు అవుతుంది. కానీ ఆయన ముందు వెళ్ళినాడు, తర్వాత మనం వెళ్తాం. అంటే దేవుడి చిత్తము, దేవుడు ఆయన ప్రణాళిక ప్రకారము తన భార్యను తన కుమారుని విడిచి తీసుకుపోవాలని చెప్పి దేవుడి ఉద్దేశమేమో కాదు. కానీ మనం ఈ దినం దేవుడిని ప్రశ్నించడానికి కూడా అర్హులం కాదు. ఎందుకంటే ఆయన అక్క ఏడుస్తుంది బాగా, ఆమె రోగంతో మనం ఎవరం కూడా ఆర్పలేం. కానీ తన కుమారుడిని, తన గర్భఫలాన్ని తను కోల్పోయింది. ఈ దినం మనందరం సాక్షులము. ఆయన చనిపోయి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయినాడు. నీవు నేను కూడా దినం మనం కూడా ఒక దినము ఇక్కడ భూమి మీద ఉన్న అందరినీ వదిలి వెళ్తాం. తల్లిదండ్రులు, అక్క చెల్లెలు, తర్వాత బంధుమిత్రులు, తర్వాత ఫ్రెండ్స్, తర్వాత పిల్లలు.